యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు వాటర్ ప్లాంట్ను భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలు నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ మనోహర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి మండలంలో కూడా ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వాటర్ ప్లాంట్ పెడుతూ నిన్న నగర్కల్లో కూడా ఒక 5, ఈ రోజు ఇక్కడ తర్వాత జనగాంలో కూడా కొన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలకు మంచి జరగాలని, వీలైనంత మటుకు ప్రజల కోసం పనిచేయాలన్న తాపత్రయం ఈ ప్రజాపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. అటు ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, మా ఎమ్మెల్యేలైనా అందరూ కూడా 24 గంటలు ఇచ్చినటువంటి హామీల మేరకు సంక్షేమ పథకాలతో రోజు ప్రజలలోనే ఉంటారు. మీరు చూసినట్టయితే ఎక్కడ చూసినా ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లుల కార్యక్రమం నడుస్తుంది. 10 సంవత్సరాలు 2014 నుంచి 23 దాకా డబుల్ బెడ్రూమ్ ఇల్లుల ముచ్చటే తప్ప ఈ రోజు కట్టని పరిస్థితి. కానీ ఈ రోజు 3500 ఇల్లులు ఆలేరు నియోజకవర్గంలో ఈ రోజు గ్రౌండింగ్ అయినాయి. ఇకపోతే సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, గతంలో ధరణి ద్వారా అన్యాయం జరిగినటువంటి రైతులకు వారి భూములను, వారి పట్టాలు వాళ్ళకి ఇచ్చే విధంగా భూభారత్ లాంటి పథకాలు తీసుకొచ్చి ప్రజల మధ్యని పోతుంది ఈ ప్రభుత్వం. ఓ పక్కన మేము పార్లమెంట్ సభ్యులు అందరం నిన్నటి వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఈవెన్ యూరియాకు సంబంధించిన సమస్యల మీద సెంట్రల్ మినిస్టర్ నడ్డా గారితో కంటిన్యూగా చర్చలు చేసి ఒక 50,000 మెట్రిక్ టన్నులు ఇమీడియట్ గా మేము శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఉన్న ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఆల్రెడీ సర్ప్లస్ యూరియా సప్లై చేసినామని చెప్పి రామచంద్రరావు గారికి తెలియని మాటలు మాట్లాడుతున్నారు. అటుపోతే రామచంద్రరావు గారికి సగం నాలెడ్జ్ ఉన్న రామచంద్రరావు, ఇటుపోతే అసలు ఏమీ నాలెడ్జ్ లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని దూషించాలన్న ఉద్దేశంతో హరీష్ రావు ఇద్దరు కలిసి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ప్రజలు పానిక్ చెందాల్సిన అవసరమే లేదు. మీరు మమ్మల్ని నమ్మి గెలిపించారు. యూరియా అనే కాదు, రేపు పొద్దున ఏ విషయంలోనైనా తెలంగాణ ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించే అటువంటి రాష్ట్రము. ఈ రాష్ట్రంలో యూరియా అవసరం ఎందుకుందో వాళ్ళు లెక్కలు చూస్తే తెలుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కి. కాబట్టి మేము యూరియా విషయాలలోనైనా, ప్రజలకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఒక్క నిమిషం కూడా వెనకాడము. ఇలాంటి ప్రాజెక్టులు ఏదైతే ఈరోజు ఇక్కడ మంచినీటి కోసం పెట్టినటువంటి ఆరో ప్లాంటే కాదు, నేను సెంట్రల్ మినిస్టర్ పెట్రోలియం శాఖ మంత్రి పూరి గారిని కూడా కలిసి పెట్రోలియం కి సంబంధించినటువంటి కంపెనీస్ చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉత్తర భారతదేశంలో ఉన్న ఎంపీలకే ఇస్తున్నారు. కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ డెవలప్మెంట్ కి కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ఇవ్వకండి. అందరూ నా 543 మంది లోక్సభ ఎంపీలకు అందరికీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలి. మా నియోజకవర్గ ప్రజలు కూడా భారతదేశంలోనే ఉర్రు, మా తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉంది. కాబట్టి అభివృద్ధిలో కూడా సరి అయినటువంటి భాగస్వామ్యం మాకు కూడా దక్కాలని చెప్పి అటు నరేంద్ర మోడీ గారిని, ఎందుకంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు గుజరాత్ మోడల్ గురించే మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అన్న విషయాన్ని 11 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మర్చిపోతున్నారు. భారతదేశం మోడల్ ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణను కూడా గుజరాత్ లెక్క తెలంగాణలో ఉన్న వ్యాపారవేత్తలు కూడా గుజరాత్ లో ఉన్నటువంటి అంబానీలు, అదానీలు కావాలనుకుంటారు. కాబట్టి మేము డెఫినెట్ గా మాకు బాధ్యత ఉంది. ప్రజలు మమ్మల్ని, మా ఇద్దరిని ఇక్కడ అన్నను గెలిపించారు, ఇక్కడ నన్ను గెలిపించారు. మా బాధ్యతగా మేము ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్లి పనిచేస్తామని తెలియజేస్తాం. 20 నెలల పాలన తేడా, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రజాపాలన ద్వారా ఈ ప్రభుత్వం పేదోడికి ఉన్నత స్థాయిలో వైద్యం అందించాలని చెప్పి మన ప్రభుత్వం ఏర్పడినటువంటి 24 గంటల్లోనే 5 లక్షల నుంచి 10 లక్షల ఆరోగ్యశ్రీ పెంచడంతో పాటు అన్ని విధాల పేదోడికి వైద్యం అందించాలని నిజంగా ఇలా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని ఇంత విధంగా వాళ్ళు 10 ఏళ్ళు ఏ రకంగా ఆరోగ్యం మీద ఖర్చు పెట్టారు. మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆరోగ్యం, పేదోడు ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నామో మనం సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓస్లో చూస్తే అర్థమైపోతుంది. పేదోడు ఆరోగ్యమే లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ వెనుకబడ్డ ఆలయంను అన్ని విధాలా మీ అందరి సహకారంతో, ముఖ్యంగా మన పెద్దన్నగా ఉన్నటువంటి చామల కిరణ్ గారి సహకారంతో ఆలయంను అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని చెప్పి మాటిస్తూ, పెద్దలకు ఎప్పుడు కోరినా మా ఆలయం వెనుకబడ్డదన్నా మాకు ఎక్కువ ఫండ్స్ చేయాలంటే కూడా పెద్దలు మన ఆలయానికి ఎక్కువ ఫండ్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా మీ ఆశా వర్గాలు కానీ, ఏఎన్ఎంలు కానీ చాలా చాకచక్యంగా మొన్న ప్రభుత్వం రావడంలో నిజంగా నా గెలుపులో మాత్రం మా అక్క జిల్లాలో చాలా మీకు ఎక్కువ మేము రుణపడి ఉంటా. పేదోళ్ళ ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం ముఖ్యమని చెప్పి మీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా తప్పకుండా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఎంపీ గారు మనకి రావడం చాలా సంతోషం. ఇదే కాదు, ఆలయ అభివృద్ధిలో
ఇద్దరం అన్నదం లెక్క కష్టపడి ముందుకు తీసుకుపోతామని తెలియజేసి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. పెద్దలకు మళ్ళీ ఇంకా చేయాలి తిరిగాం కాబట్టి సమయం లేదు. ఎందుకంటే మళ్ళీ అందరం కలిసికట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా పేదోడికి ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు 24/7 అందుబాటులో ఇక్కడ డాక్టర్లు కానీ ఇక్కడ సేవలు అందిస్తున్న మీ అందరికీ